మనకి వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్కారం. లోకేష్ గారి దావోస్ పర్యటనలో ముఖ్యంగా 45 సమావేశాలు నిర్వహించడం 4 రోజుల్లో కూడా ఆయన మెయిన్గా చెప్తుంది ఏంటంటే ఏదైతే రానున్న 90 రోజులు కాదు లేదా 3 నెలల కాలంలో కూడా చెప్పి మరీ కంపెనీలని తీసుకొస్తున్నాను, పెట్టుబడులు తీసుకొస్తున్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏడుస్తున్నారు లేదా మెయిల్స్ పెడుతున్నారు కంపెనీలు రావద్దు అంటూ. ఒకవేళ కంపెనీలు వస్తే క్రెడిట్ అదంతా మాదే అని వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఏది ఏమైనా దావోస్ పర్యటన సక్సెస్సా కాదా, మీరేమంటారు? నమస్కారం చంద్ర గారు, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులు ముఖ్య గారికి అట్లాగే బీజేపీ అందరికీ వీక్షకులకు ముందుగా శుభ సాయంత్రం నమస్కారం. ఇక్కడ దావోస్ అంశం అనేది ఈరోజు కొత్త కాదండి. చంద్రబాబు నాయుడు గారికి 2014-19 మధ్య కూడా ఆయన దావోస్ పర్యటన జరిగినటువంటి అంశాలు మనం చూసాం. అప్పుడు కూడా అలవికాన్ అనేటువంటి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఆ రోజు కూడా ప్రచారం చేశారు. వీళ్ళు హై స్పీడ్ రైళ్ల కర్మాగారం వస్తుందని చెప్పి ఆ రోజు రాష్ట్రానికి 150 సంస్థలు వస్తాయని చెప్పేసి చాలా చెప్పేశాడు మాటలన్నీ కూడా. కానీ తర్వాత ఎక్కడా కూడా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కాదు. అదే విధంగా పోయిన సంవత్సరం కూడా వీళ్ళు దావోస్ పర్యటన జరిగినటువంటి అంశం మనం చూసాం. అప్పుడు కూడా ఇట్లాగ ప్రకటన చేశారు. వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా కూడా డప్పు కొట్టింది. కానీ ఎక్కడ ఏం తీసుకొచ్చారు, ఏం సాధించారు అనే దానికి అర్థం లేనటువంటి మాటలు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు దావోస్ పర్యటన వెనుక దాగున్నటువంటి రహస్యం ఏంటంటే, వీళ్ళంతా కూడా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఇక్కడ ప్రత్యేక సమావేశం అయితే ఇదంతా కూడా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వీళ్ళేమో కూటమి ముఖ్యమంత్రి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి కూడా ఆన్సర్ ఏంటంటే, ఏదో మేము ఒక అకేషన్ కావాలి కదా, అక్కడ కలిసినట్లుగా మనం చూసాం, ఫోటోలు కూడా గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. వీళ్ళ యొక్క లోపాయకారి వ్యాపారాలు, ఒప్పందాలు, అట్లాగే వీళ్ళ యొక్క పెట్టుబడులు ఏదైతే వీళ్ళు స్విట్జర్లాండ్ లో పెట్టుబడులు పెడతారనేది ఉంది. ఈ మధ్య యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి అక్రమ సొమ్మునంతా కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నటువంటిది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఈ రోజు అవినీతి అక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం మీదే చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఈ మధ్య కాలంలో జనవరి 1 ముందు కూడా ముగ్గురు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి లోకేష్ గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విదేశీ పర్యటనలకు వెళ్లారు. కానీ అత్యంత గోప్యంగా ఉంచారు. అసలు ప్రజాస్వామ్య విధానంలో కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పర్యటనలో గోప్యం ఏంటంటే, వీళ్ళకి ప్రజలకు తెలియకుండా వేరే ఏమేమి వ్యాపకాలు ఉన్నాయనేటువంటి అంశంలో కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ని ఏదైనా సరే ప్రజల యొక్క ధీమాను దాన్ని సల్లించారనేది అర్థమవుతుంది. వీళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యక్తిగత విలాసవంతమైనటువంటి జీవితాలు గడపడానికి స్పెషల్ ఫ్లైట్స్ వినియోగిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో ఉందని ఒక పక్క చెప్తా ఉన్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు. మేము మా హయాంలో ఏమి అప్పులు చేయకపోయినా కూడా, కొత్తగా అప్పులు చేయకపోయినా కూడా మమ్మల్ని బజార్కి ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళ యొక్క ప్రచారము, వీళ్ళ యొక్క అబద్ధాలు, మోసపూరితమైనటువంటి మాటలు మనం చూసాం. అట్లాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి విధానం, విశాఖపట్నంలోనే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆహ్వానించి దాదాపు 13 లక్షల కోట్లకు పైగా విలువ చేసేటటువంటి ఆ ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి ఘనత ఇది ఆల్ టైమ్ రికార్డు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు. కానీ వీళ్ళకి పొసగదు. ఆ పథకాలని, ఆ యొక్క ప్రాజెక్టుల్ని వీళ్ళు మరలా కూడా శంకుస్థాపన చేయించి వీళ్ళు క్రెడిట్ చోరీ చేశారనేది మనం చూస్తున్నాం కదండి. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారి చేత మరలా తిరిగి శంకుస్థాపన చేయించారు. ఇది కాదు రామారావు కాదు ఒక నిమిషం, ఒక ప్రశ్న. వారేమో ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాల దిశగా కూడా ఒక శుభవార్త తేబోతున్నారంటే వైఎస్ఆర్సీపీ నుంచి దారి ఖర్చులు దండగా మీరు అంటున్నారు, ఖర్చులకు కూడా రాలేదంటున్నారు. అది ఏ విధంగా మీరు ప్రూవ్ చేస్తారు? ఎక్కడ సార్, ఇప్పుడు మనం చూస్తాం 2014-19 ఉదాహరణ. అంటే ఇప్పుడు మాయాజాలం చెప్తా ఉన్నారు. మనం కనుక విమర్శించామనుకోండి, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇది మెయిల్స్ పెట్టారట, వాళ్ళే పెట్టుకుంటున్నారు మెయిల్స్. ఇప్పుడు నిన్న కూడా పవన్ కళ్యాణ్ మాటలు అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే జనసేన ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ యొక్క అధికార ప్రతినిధి కూడా నేను డిబేట్ లో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. నేనేమంటున్నానంటే, వీళ్ళు చేస్తున్నటువంటి విధానంలో ఎక్కడా పారదర్శక లేదు.
ఎక్కడైనా ఉన్న పరిశ్రమలను కూడా పారదోలలేదు కదండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి పరిశ్రమలు 59 పరిశ్రమలని ఆయన మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత ఈ యొక్క భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఒక పరిశ్రమను ప్రభుత్వ రంగంలో తీసుకురావాలంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి అంశం, ఎంత కష్టతరమైనటువంటి. అట్లాగే విశాఖ ఉక్కు మీద వీళ్ళు ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. మనం చూస్తున్నాం, వైట్ ఎలిఫెంట్ అంట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ధర్నాలు ఉద్యమాలు కూడా చేశాడు అక్కడ. కానీ తోకముడిచాడు. ఎక్కడ వీళ్ళకి నిబద్ధత లేదు. వీళ్ళు ప్యాకేజీల కోసము, వీళ్ళు విహారయాత్రలు చేయటం కోసము, వీళ్ళు సొంత రాష్ట్రంలో నిర్మాణం లేదండి. ఎందుకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకుండా పదే పదే హైదరాబాద్ వీకెండ్స్ వెళ్తున్నారనే దాంట్లోనే వీళ్ళ యొక్క పాలన ఆ యొక్క వైఫల్యం అనేది అర్థమవుతాం. అట్లాగే అప్పులు, పన్నులు చూస్తే పన్నులు, ట్యాక్సులు ఈ మధ్యనే నాణ్యమైనటువంటి బ్రాండ్ తీసుకొస్తామని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సంక్షేమ పథకాలన్నీ ఏవని. అభివృద్ధి గురించి గనక ఫోకస్ చేయకపోతే ప్రజలు ఓటు వేయరు, గెలిపించరు అనేది తెలుసుకున్న తర్వాత కూడా వీళ్ళు కాలక్షేపానికే దావోస్ వెళ్తారా, లేదంటే ఏపీకి ఏమైనా చేద్దామని వెళ్తారంటారా? క్లియర్ కట్ గా చంద్ర గారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క విధానం ఏంటంటే దావోస్కి వెళ్తున్నామంటే ప్రజలకి మభ్య పెడతారు. మీడియా ఫోకస్ అంతా ఉంటుంది. వెళ్ళడం 3-4 రోజులు మీటింగ్స్. ఇక్కడ ఇంకో నిజమేం బయటపడింది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క డిబేట్స్ లో చర్చకు వచ్చిందండి. అక్కడ ఇండో అమెరికన్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ అనేటువంటి ఆవిడ క్లియర్ ల్యాండ్ టైటిల్ కి ఆద్యుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. అటువంటి క్లియర్ టైటిల్ ఉన్నప్పుడు పరిశ్రమలు వస్తాయనేటువంటి ఆశాభావం కానీ అది క్లియర్ గా అది మంచి వ్యవస్థ, అడ్వాన్స్ గా ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఇంకొక విషయం అండి చంద్ర గారు, ఇంకొక విషయం అండి, నేనేమంటున్నానంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పూర్తిగా 0 కూడా వీళ్ళు పెట్టుబడులు రాకుండా మభ్య పెట్టి ఎట్లా దీన్ని మభ్య పెట్టాలనేటువంటి తాపత్రయం తప్ప వీళ్ళు ఎక్కడా కూడా